ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఇతర మంత్రులైనా అరెస్ట్ అయిన 30 రోజుల తర్వాత అంటే 31వ రోజున ఆటోమేటిక్గా పదవి పోతుంది. అరెస్ట్ అయిన కేసు 5 ఏళ్లు శిక్ష పడే సెక్షన్ల కింద నమోదైతే చాలు. ఈ మేరకు చట్టాన్ని పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఇదేదో ప్రధానమంత్రిని కూడా చట్టపరిధిలోకి తీస్తున్న గొప్ప చట్టం అనుకుంటారు, కానీ తమకు నచ్చని ప్రభుత్వాలు ఉన్న చోట్ల కుట్రలు చేయడానికి ఉపయోగపడే చట్టం అని ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలను అర్థం చేసుకున్న వారికి తెలిసి వస్తుంది. కేంద్ర మంత్రులపై కేసులు పెట్టేంత బలమైన దర్యాప్తు సంస్థలు, పోలీసు వ్యవస్థ మనకు లేదు. పాలకుల కనుసన్నల్లోనే నడిచిపోయే వ్యవస్థలే ఉన్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు అత్యంత పవర్ఫుల్. అలాగే ఢిల్లీలో శాంతి భద్రతలు కూడా కేంద్రం దగ్గరే ఉంటాయి. ఈ సంస్థలు ఏవి కేంద్ర మంత్రివర్గంలోని వారిపై ఏగా వాలనివ్వవు. ఎంత నేరం చేసినా పట్టించుకోరు. కానీ మంత్రిగా ఉండి కేంద్రంలోని పెద్దల్ని ధిక్కరిస్తే మాత్రం వెంటనే అరెస్టులు జరిగిపోతాయి. బీజేపీ పాలనలో ఇప్పటివరకు అధికారంలో ఉన్న 2 ముఖ్యమంత్రులు అరెస్ట్ అయ్యారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసింది. అయితే ఆయన రాజీనామా చేశారు. జైలు నుంచి బయటకు వచ్చాక మళ్లీ పదవి చేపట్టారు. కానీ కేజ్రీవాల్ అలా చేయలేదు. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన తర్వాత ఆయన జైలులో కూడా సీఎంగానే ఉన్నారు. ఆయన రాజీనామా చేయాలన్న నిబంధనలు లేవు. అలాగే మంత్రులు కూడా. అందుకే ఏమీ చేయలేకపోయారు. ఇలా మరోసారి జరగకూడదని దర్యాప్తు సంస్థలతో సీఎంలను అరెస్ట్ చేయిస్తే వారు రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే 31వ రోజుకు పదవి పోయేలా చట్టం తెస్తున్నారు. బీజేపీ కేవలం దుర్వినియోగం చేయడానికే ఇలాంటి చట్టాలు చేస్తోందన్న ఆరోపణలు బలంగా వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం ఒక ప్రజాప్రతినిధిపై నేరం రుజువై 2 ఏళ్లకు పైగా శిక్ష పడితేనే అనర్హత వేటు పడుతుంది. కానీ ఈ కొత్త బిల్లు నేరం రుజువు కావడానికి ముందే కేవలం అరెస్ట్ ఆధారంగా పదవిని తొలగించాలని ప్రతిపాదిస్తోంది. ఇది న్యాయ వ్యవస్థ చేతిలో ఉన్న అధికారాన్ని కార్యనిర్వాహక వర్గానికి బదలాయించడమే. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని, సమైక్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ చట్టాన్ని అడ్డం పెట్టుకుని కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతోంది. ఈ భయాలు అకారణమైనవి కావు. గత కొన్నేళ్లుగా ఈడీ, సిబిఐ వంటి కేంద్ర సంస్థలు ప్రతిపక్ష నేతలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఆరోపణలతో, విచారణ పేరుతో నెలల తరబడి జైల్లో ఉంచి రాజకీయంగా దెబ్బతీయవచ్చని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రిపైనైనా తప్పుడు కేసు పెట్టి 30 రోజులు జైల్లో ఉంచి పదవి నుంచి తొలగించవచ్చు. ప్రస్తుతానికి ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపారు. ఇది తాత్కాలిక ఉపశమనమే. కానీ ఈ బిల్లు ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కులను దుర్వినియోగం చేసేందుకు తెస్తున్న చట్టం. ప్రజలు కూడా గుర్తించాల్సి ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.